హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ నేను ఇంకో రైడ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ టు నిజామాబాద్ అయితే వెళ్తున్నాం. సో నేను నా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. సో ఇప్పుడు వచ్చేసి మేము ఎగ్జాక్ట్లీ బంజారా హిల్స్లో స్టార్ట్ అయ్యాం. సో ప్రజెంట్ వచ్చేసి బేగంపేట అయితే క్రాస్ అవుతున్నాం. సో ఈ రూట్ అయితే వచ్చేసి అల్వాల్, బోయినపల్లి, మేడ్చల్ ఈ రూట్లో అయితే వెళ్ళబోతున్నాం. మేము బైక్ మారిందని చూస్తున్నారా? సో ఇదైతే మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు బైక్. సో దీని పేరు వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350cc. సో ఫస్ట్ టైం అయితే డ్రైవ్ చేస్తున్నా నేనైతే. సో చాలా డిఫరెంట్గా ఉంది నా జావాతో పోల్చుకుంటే. చాలా చిన్నగా అయితే ఉంది. పర్ఫార్మెన్స్ అయితే నేను రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే చెప్తాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, మేము ఎందుకు వెళ్తున్నామంటే ఒక మ్యారేజ్ అయితే అక్కడ ఉంది. సో ఆ మ్యారేజ్ అయితే చూసేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోవాలి 1 డేలో. సో వెళ్తూ వెళ్తూ ఇంకా చెప్తాను. సో ఈ బండి పర్ఫార్మెన్స్ కూడా చెప్తాను మీకు ఎలా ఉందో రివ్యూ. అండ్ వెళ్తూ వెళ్తూ ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఆల్మోస్ట్ కొంపల్ అయితే వచ్చేసాం. ఇక్కడ సిగ్నల్స్ చాలా అంటే చాలా ఘోరంగా ట్రాఫిక్ ఉంది. అండ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ అయితే అవుతుంది ఫ్లైఓవర్. చాలా ట్రాఫిక్ ఉంది. ఈ రూట్కి వచ్చి నేను చాలా డేస్ అయితే అయ్యింది, నాకు తెలియదు ఇంతలా ఉందని కూడా. సో అక్కడక్కడ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది. పైనుంచి ఎండ చెమట అయితే రెండు కలిపి ఘోరంగా అయితే వస్తుంది. సో స్టార్టింగ్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందామని చెప్పి బండి అయితే ఎక్కడైనా చూస్తున్నాం కూల్ డ్రింక్స్ ఉంటాయేమో అని. వాటర్ దాహం అయితే చాలా అంటే చాలా అవుతుంది, డిహైడ్రేట్ అయితే అయిపోతుంది. సో వెళ్తూ వెళ్తూ ఎక్కడైనా ఉంటే మనం ఆపి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి నా ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు, నేను వెనకాల పిలియన్గా అయితే కూర్చున్నా. సో వాటర్ డ్రింక్ రెండు కలిపి తాగేసాం. సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. సో మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోతుంది. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. సో ఎండ హీట్ అయితే మొదలైపోయింది, ఇంకా స్టార్టెడ్. సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 10 అయితే అయిపోయింది, 10:15 అయితే అయిపోయింది ఎగ్జాక్ట్లీ టైం. సో మేము వచ్చేసి మధ్యాహ్నం లోపు అయితే మేము నిజామాబాద్లో అయితే ఉండాలి. సో ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది అనుకో బాగోదు వెళ్ళేసరికి. సో దానికోసం అని చెప్పి ఆల్మోస్ట్ మా స్పీడ్ చూస్తే అర్థమైపోతుంది మీకు. 100 నుంచి 120 మధ్యలో అయితే వెళ్తుంది బైక్. సో ఇంకేదేమైతే అది అయిందని చెప్పి అక్కడికి వెళ్ళి ఇంకా గిఫ్ట్ ఒకటి కొనాలి. సో టైం అయితే చాలా తక్కువ అయితే ఉంది మనకి. సో అందుకని చెప్పి స్పీడ్గా అయితే స్టార్ట్ అయ్యాం. విత్ సేఫ్టీ హెల్మెట్ అయితే యూజ్ చేయండి. మాకైతే హెల్మెట్స్ ఉన్నాయి. సో హెల్మెట్ పెట్టుకునే డ్రైవ్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా అయితే నడపాలి వాళ్ళు యువర్ డ్రైవింగ్ బైక్. సో ప్రాపర్గా అయితే సిగ్నల్ అయితే ఇవ్వాలి. సో ఇవన్నీ రైడ్ చేసేది ఎందుకంటే ఎప్పటికప్పుడు డ్రీమ్ రైడ్ అయితే ఉంది నాకు. సో ఇలాంటివి చేస్తూ ఉంటే మనకైతే ఒక హ్యాబిట్ అయితే అవుతుంది కదా. సో దానికోసం అయితే ఇలాంటి రైడ్లు అయితే చేస్తున్నా. సో అండ్ ఈ రైడ్ వచ్చేసి నా ఫ్రెండ్ వర్క్ మీద అయితే నేను వెళ్తున్నా. సో ఎలాగో టైంపాస్ చేసి ఎంజాయ్ చేసి వచ్చేయడమే నిజామాబాద్ వెళ్ళి. సో లాస్ట్ టైం అయితే నేను 2 years బ్యాక్ అయితే నిజామాబాద్ వెళ్ళా అనుకుంటున్నాను నేను. సో కరెక్ట్గా ఇదే టైంలో వెళ్ళా, హనుమాన్ జయంతి ఆ టైంలోనే. సో అప్పుడైతే కొంచెం కార్లో వెళ్ళాం, అంతగా తెలియలేదు ఎండ అనేది. సో అక్కడ మా ఫ్రెండ్స్ ఇల్లులు, సో చాలామంది అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరింటికి అయితే వెళ్ళాం మనం. సో జస్ట్ ఆ పెళ్ళికి వెళ్ళి రిటర్న్ అయితే అయిపోవాలి. సాయంత్రం లోపు హైదరాబాద్లో అయితే ఉండాలి.
ఒకటైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతోటి. మీరు ఎప్పుడైనా బైక్ లవర్స్ అయితే, మీకు రైడింగ్ అయితే చాలా ఇష్టం అయితే, ఒక్కసారి బైక్ తీసుకుని లాంగ్ రైడ్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆఫ్టర్ రైడ్. సో మీకున్న ప్రాబ్లమ్స్, మీకున్న టెన్షన్స్, స్ట్రెస్ అన్నీ మొత్తం రిలీఫ్ అయితే అయిపోతాయి. సో రైడ్ అంటే అంత బాగుంటుంది. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది లాంగ్ రైడ్ అయితే. మంచి కండిషన్ అయితే ఉండాలి బైక్, అదిరిపోద్ది మాట. సో నాకంటే అంటే చాలా ఇష్టం ఇలా రైడ్ చేయడం అయితే. అది ఎండ ఉండని, వర్షం రాని, ఏదైనా రాని, హెల్మెట్ పెట్టామంటే యాక్సిలేటర్ అసలు దించకూడదు. సో అలాగా వెళ్తూ ఉంటే నేచర్కి బాగా కనెక్ట్ అయితే అయిపోతాం మనం. చాలా అంటే అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ టోల్ గేట్. సో మనం డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం కూడా లేదు, బైక్ ఆల్వేస్ ఫ్రీ కదా ఇండియాలో ఎక్కడైనా. సో కొన్ని ప్లేసెస్లో ఉంటాయి, అవి అంత కరెక్ట్గా అయితే తెలియదు నాకు, కనుక్కుని అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో టోల్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కడికైనా తిరగచ్చు, మనకి బండిలో పెట్రోల్ ఉంటే చాలు. సో ఫస్ట్ టోల్ గేట్ అయితే అయిపోయింది. సో ఇంకా స్పీడ్ అయితే అసలు తగ్గుతలేదు మా ఫ్రెండు. సో వెళ్ళిపోవాలి కదా మనం, తొందరగా క్యాచ్ అయితే చేయాలి మనం అక్కడ ఫంక్షన్. సో ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చే గోల్ది. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. ఇక్కడ రోడ్స్ అయితే కొత్త అయితే వేస్తున్నారు, చాలా చిన్న రోడ్స్ అయితే అయిపోయినాయి. 1-2 కిలోమీటర్స్ అయితే అలాగే నడుపుకుంటూ అయితే వచ్చాం మేము. సైడ్ అయితే ఎవడో సైడ్ ఇవ్వట్లేదు, ఇచ్చే ప్లేస్ కూడా లేదు ఇక్కడ చెప్పాలంటే. ఓ ఓ ఓ ఓ స్పీడ్ బ్రేకర్లు మళ్ళీ ఇక్కడ మనకి. సో ఆల్మోస్ట్ మనం అయితే నిజామాబాద్ దగ్గరలోకి అయితే వచ్చేసాం గాయస్. సో ఈ ప్లేస్ వచ్చేసి డిచ్పల్లి అని అంటారు. సో ఇక్కడ నుంచి మనం ఎన్హెచ్ అయితే దిగిపోయాం కిందకి. సో ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ అయితే చేయాలి ఇంకా. సో ఇక్కడైతే స్టంట్ చూడండి, భయ్య స్టైలిష్గా స్పెట్స్ అయితే పెట్టుకున్నాడు. ఎండలో అది మట్టి మీద స్లిప్ అయిపోయింది, వచ్చేదే రాంగ్ రూటు, మళ్ళీ స్పెట్స్, మళ్ళీ స్పీడు, స్లిప్ అయితే అయిపోయింది పాపం. పైకి అయితే లేపుదాం అనుకున్నాం కానీ మనోడే లెగ్సిపోయాడు పైకి. సో కొంచెం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో వైల్ యువర్ డ్రైవింగ్ కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. సో అన్ని రోజులు మనం అయితే కాదు కదా. సో నాకు వచ్చేసి రైల్వే ట్రాక్ అయితే చాలా గుర్తుంది. ఇది వచ్చిన ప్రతిసారి అయితే ఆగాల్సి వచ్చేది. ఈసారి ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు ఫ్లైఓవరు, అది ఎందుకు అనేది అయితే నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ట్రైన్ అయితే వెళ్ళబోతుంది అన్నమాట ఇప్పుడు. సో మనం అయితే వెయిట్ చేయాలి ట్రైన్ వెళ్ళేదాకా. సో మనం అయితే ఆపోజిట్ రివర్స్లో తీసుకొచ్చి మరి పెడుతున్నాం. అది ట్రైన్ అయితే వెళ్తుంది. బాగుంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సీనరీలు, వ్యూలు చూసినప్పుడు. సో ఆల్మోస్ట్ టైం అయితే 12 అయితే అయిపోతుంది. సో మనం ఇంకా వెళ్ళి ఒక గిఫ్ట్ అయితే కొనాలి ఇప్పుడు. సో ఇక్కడ కొని కొంచెం ఫేస్ వాష్ అయితే చేసుకుని ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాలి. సో ఫంక్షన్ హాల్ కూడా మాకు తెలీదు, మ్యాప్ అయితే పెట్టుకోవాలి మేము, గూగుల్ మ్యాప్. సో అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందని నో ఐడియా. సో అయితే వెళ్ళిపోయింది, వెయిట్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్దని నాకు కూడా తెలుసు. ఎప్పటి నుంచో అలాగే ఉంటుంది. యాక్చువల్లీ మేము వచ్చేసి రైట్ సైడ్ వచ్చే వాళ్ళకైతే ఆపోజిట్లో అయితే ఉన్నాము. సో వాళ్ళు కూడా మా లెఫ్ట్ సైడ్ వచ్చే వాళ్ళకైతే ఆపోజిట్లో ఉన్నాడు. అయితే పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే అవ్వబోతుంది ఇప్పుడు. ఇక్కడ సినారియో అయితే అర్థమైపోయింది, ఈ ట్రాఫిక్లో అయితే వెయిట్ చేయాలని.
సో వెయిట్ చేద్దాం, ఏమైంది, ఏమీ అయిపోదు, మనకు వచ్చేది లేదు పోయేది లేదు. 5 minutes వెయిట్ చేస్తే ఏమన్నా అయిపోద్దా, ఏం కాదుగా. సో అలా అనుకోవాలి అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్లో వెయిట్ చేసినప్పుడు. ఎవడైతే ఆగడు, తగ్గడు, వాళ్ళకి రూట్ ఇవ్వరు. సో మధ్యలో మాకు ఆపోజిట్లో అయితే ఒక ఆటో అయితే అడ్డంగా అయితే పెట్టేశాడు ఒక ఆయన. సో ఆల్మోస్ట్ చాలాసేపు అయితే ఆగిపోయాం మేము. మెల్లగా కదులుతుంది, మొత్తం హీట్ అయితే అయిపోయింది. బైక్ అయితే చాలా వేడిగా ఉంది పైనుంచి. వెళ్ళడమే, ఇంకా ఏదైతే అది అయింది. వీ హ్యావ్ టు రీచ్ అవర్ డెస్టినేషన్ కదా. సో అదే అనుకోవాలి ఎప్పుడు డ్రైవ్ చేసినా. సో ఫైనల్లీ ట్రాఫిక్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ కన్స్ట్రక్ట్ అయితే అలాగే నడుస్తుంది, ఇక్కడ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ సంథింగ్, ఐ డోంట్ నో. సో ఆల్మోస్ట్ నిజామాబాద్ ఎంట్రీకి అయితే వచ్చేసాం మనం. సో ఇక్కడైతే ఒక ఆర్చ్ బోర్డు అయితే ఉంటుంది ముందర మనం వెళ్తూ ఉండగా అయితే. సో ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇంకా నిజామాబాద్. సో ఇక్కడ మేము ఇప్పుడు గిఫ్ట్ షాప్ అయితే ఎత్తుక్కోవాలి. సో అది కూడా ఇంకా మ్యాప్లో అయితే పెట్టుకుని వెళ్ళాలి. అండ్ నేను లాస్ట్ టైం అయితే కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇంత కష్టపడలేదు. ఎందుకో ఇది 150 kilometers నాకు ఇంతలా అనిపిస్తుంది ఈరోజు. సో మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాం వితౌట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఇద్దరం. స్టార్ట్ అయితే అయిపోయాం. సో ఆకలి అయితే అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, మ్యారేజ్లో వెజ్ పెడతారా నాన్ వెజ్ పెడతారా అదైతే క్వశ్చన్ మార్క్, ఇద్దరికీ తెలీదు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం వెజ్ ఉంటుందో నాన్ వెజ్ ఉంటుందో. సో మ్యాక్సిమం తెలంగాణ పెళ్ళిళ్ళని నాన్ వెజ్జే ఉంటుంది డే టైంలో కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, తినాలి కదా. సో వెల్కమ్ టు నిజామాబాద్. ఆర్చ్ అయితే వచ్చేసింది మనకి. డెస్టినేషన్ అయితే మనం ఆల్మోస్ట్ రీచ్ అయితే అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి బాసర్ వచ్చేసి జస్ట్ 39 kilometers. సో మా ఫ్రెండ్ వచ్చేసి చిన్న గిఫ్ట్ అయితే ప్యాక్ చేపిస్తున్నాడు. దానికి మరి బిల్ తీసుకుని వెళ్ళి ఫోటో దిగేసి చేయడమే. సో ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. గిఫ్ట్లు అట్టుకుని రెడీగా ఉన్నాడు మా ఫ్రెండ్ ఇద్దామని. చాలా షైగా ఫీల్ అవుతున్నాడు. సో దాని తర్వాత వెజ్ అయితే ఉంది ఇక్కడ, నాన్ వెజ్ బెటర్ అంట. సో ఇంకా వెజ్ కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెంటనే స్టార్ట్ అయితే అయిపోయాం. బ్యాక్ టు హైదరాబాద్. చాలా ఎండగా అయితే ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చేసి 140-150 kilometers, 140 ఆల్మోస్ట్. సోడా బ్రేక్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా డేస్ సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదు కదా. చిన్న ఫ్యూల్ బ్రేక్ అయితే తీసుకున్నాం గాయస్. ఫ్యూల్ పట్టేసి ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోవడమే, స్టార్ట్ అయిపోవడమే. సో ఆల్మోస్ట్ మనం మేడ్చల్ అయితే వచ్చేసాం గాయస్. సో ఎందుకంటే మళ్ళీ రిటర్న్ జర్నీ చూపించడం అంత అనిపించలేదు, నాకు వర్త్ అనిపించలేదు. సో అందుకే మేడ్చల్ దాకా అయితే వచ్చేసాం. ఇప్పుడే స్టార్ట్ చేసా రికార్డింగ్. సో ఇప్పుడు వచ్చేసి బండి రివ్యూ అయితే చెప్తా అన్నా కదా స్టార్టింగ్ వీడియోలో. సో ఈ బండి వచ్చేసి బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఎగ్జాస్టర్ సౌండ్ అయితే ఇంకా వేరే లెవెల్ మాట.
బుల్లెట్ నడుపుతున్న ఫీలింగ్ ఉంది. బుల్లెట్ సౌండ్ దీనికైతే ఇచ్చేసాడు. చాలా బాగుంది సౌండ్. అది కొంచెం హీట్ అయితే అవుతుంది. హీట్ ఆల్మోస్ట్ అన్ని బండ్లు అయితే దీనికి కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. సో చాలా స్పీడ్గా అయితే నడుపుకొచ్చాం కదా మేము. అండ్ 350cc కాబట్టి అంత పికప్ అయితే నాకు ఏమో అనిపించలేదు ఈ బైక్. సో బట్ పర్లేదు, తీసుకోవచ్చు. అంతే గాయస్, ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. ఇలాంటి కంటెంట్ వీడియోస్ చాలా తీస్తాను. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.